బయటికి రప్పించినాం. ఏ రకంగానైతే కలుగులో నుంచి ఎలుకలు బయటికి తీసుకురావడానికి పొగ పెడతారో ఆ కలుగులో పొగ విడిస్తే ఎలుకలు బయటికి వస్తాయి. కాబట్టి అలా పొగ పెడితే ఆ రకంగా ఆధారాలతో పాటు అన్నీ గత నెల మార్చి 28 నుంచి తీసుకుంటే నిన్నటి వరకు కూడా తన రెవెన్యూ శాఖ అదేవిధంగా తన సంస్థలైన రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నటువంటి అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు అన్నిటినీ ఒక్కటొక్కటి కూడా ఆధారాలతో పాటు బయటపెడితే ఏ రకంగా కలుగుల నుంచి ఎలుక బయటపడుతుందో అలా పొంగులేటి గారు బయటికి వచ్చి అసహనంతో తనొక బాధ్యత గల పదవిలో ఉన్న సంగతి మర్చిపోయి తనొక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సంగతి కూడా మరి మర్చిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడి తన పైన వచ్చినటువంటి అవినీతి ఏదైతే ఉన్నదో క్లియర్గా ఆధారాలతో బయటపెట్టినామో దానికి సమాధానం చెప్పలేక తన పైన బురద చల్లినారు. తన మొత్తం బురదమయం అయిపోయాడు కాబట్టి తన మంత్రులను కూడా బురద చల్లాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం గారిని అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉన్న మంత్రులందరూ కూడా తన బురదకు పూసే ప్రయత్నం చేసినాడు. ఒక్కనే లేను వీళ్ళంతా కూడా అవినీతిలో కూరుకుపోయారని చెప్పే ప్రయత్నం చేసినాడు. ఇంత దిగజారిపోయినాడంటే ఆయన ప్రెస్ మీట్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఆ ముఖంలో స్పష్టంగా తన అసహనము తన యొక్క తప్పుడు చేసినట్టు ఒక ఎట్లా కనపడ్డాడంటే క్లియర్గా చెప్పాలంటే ఏ రకంగానైతే రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు కట్టలతోని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినాడో అదే రకంగా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెడ్ హ్యాండెడ్గా అన్ని ఆధారాలతో పాటు తెలంగాణ సమాజం పట్ల ఒక దొంగగా దొరికిపోయినాడు. ఈరోజు తన ఏ రకంగా ప్రెస్ మీట్ ఒక ఎట్లా కనపడ్డదంటే ఆయన తప్పులన్నీ కప్పుపుచ్చుకోవడానికి తనతో పాటు మంత్రులను ఎంపీలని మొత్తం అంటే ఆయన ఒక బలహీనతను బయటపెట్టింది. అది ఆయన ఒక ఎన్ని తప్పులు చేసాడని బయటపెట్టింది. అది కాబట్టి క్లియర్గా ఆయన తప్పు చేసినా అని చెప్పేసి ఒప్పుకునే రకంగానే తనకు ఆ ప్రసంగం అంతా కూడా కొనసాగింది. ఆయన మొదట ప్రసంగం స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఏమీ సంబంధం లేదు స్టార్ట్ చేసినాడు. మిగతా మంత్రులందరూ కూడా చెప్పుకుంటూ వచ్చినాడు. చాలా మాట్లాడినాడు. రాష్ట్రాల్లో ప్రచారంగా పోయినా అన్ని రాష్ట్రాలకు పోయినాము, నాతో పాటు అందరి మంత్రులు వచ్చినారంటే అసెంబ్లీ జరుగుతుంటే 28 తారీఖు 30 తారీఖు అసెంబ్లీ జరుగుతుంటే ఎట్లా పోతావు నువ్వు? ఇంతనా ఇంగిత జ్ఞానం ఉందా? ఒక మంత్రి బాధ్యత గల మంత్రి మాటలా అవి? ఈయన జాతీయ పార్టీ అంటే జాతీయ పార్టీకి ఈయన జాతీయ నాయకుడు అంటే వీళ్ళు పోతేనే అక్కడ గెలుస్తుందంట. మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది, వీళ్ళు పోయి దాన్ని కేరళలో పోయి లేపుతారంట. అంటే ఈ రకంగా అన్నీ కూడా పొంగులేటి గారి యొక్క మాటలు మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. బాంబులని ఆ మధ్యలో ఏదో చేసినాడు, బాంబులేటి మంత్రిగా అంటే బాంబులేటి శ్రీనివాసరెడ్డిగా పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు అన్నీ కూడా బొంకుడే, అన్నీ బొంకిండి. మొదటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా బొంకులే. అంటే బొంకులేటి అది కూడా పొగరుతోని ఒక ఎంత పొగరుతో మాట్లాడుతున్నాడంటే అసహనం ఎంత పొగరు ఎంత కనపడ్డదంటే నేను ఏసీసీకి ఏటీఎంకి మారినా, నేను ఏసీకి డబ్బులు ఇచ్చుకుంటున్నా, నాకు తిరుగులేదు, నన్ను ఆపేటాడు కూడా లేడన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా, ఎంత అవినీతి చేసినా, ఎంత అరాచకాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా నన్ను ఆపటోడు ఎవ్వడు లేడు ఈ రాష్ట్రంలో అనే విధంగా పొగరుతో మాట్లాడినాడు. ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేట ఆయన బాంబులేటిగా అయిపోయాడు, ఇప్పుడు పొగురులేటిగా పోయిండు, బొంకులేటికి మంత్రి తయారైనాడు. ఏం భాష అండి? ఏం మాట్లాడినాడు? ఏమని మాట్లాడడానికి మన నాయకుల మీద ఏదో మాట్లాడుతున్నాడు. ఇదే పెద్దలు కేసీఆర్ గారి దగ్గర, ఇదే మా అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి దగ్గర, ఇదే మా హరీష్ రావు గారి దగ్గర గంటలు తరబడి వెయిట్ చేసే సంగతి మర్చిపోయినావా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? గంటలు పొద్దున వస్తే రాత్రి వరకు వీళ్ళ కాలు నా ముందు మొక్కినావు కదా, నేను చూసినా కదా కాలు మొక్కుతుంటే. అంటే అధికారం ఉన్నప్పుడు ఒకటి, లేనప్పుడు ఒక తిరిగి మాట్లాడతావా? నీలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది వస్తారు అడిగి చూసినాం మా కళ్ళం కూడా. ఏదో పోయి మంత్రి పెద్ద మాట్లాడుతున్నావు, నువ్వు ఒక బ్రోకర్వి,
నువ్వు పోయి మంత్రి అయిపోగానే ఇష్టం మాట్లాడతావా? అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏమో కాళ్ళు పట్టుకుంటావు, దేవుళ్ళు అంటావు, గంటలు గంటలు వెయిట్ చేస్తావు. ఇప్పుడేమో అధికారం రాగానే అధికార మదంతో మాట్లాడతావా? కాబట్టి మొత్తం ఈరోజు స్పష్టంగా అసెంబ్లీలో 28 తారీఖున మార్చ్ 28 రోజు మైండ్స్ ఒక పద్ధతుల మీద అంటే ఇండస్ట్రీస్ పద్ధతుల మీద మాట్లాడేటప్పుడు మా పార్టీ ఉపనాయకులు లెజిస్లేటివ్ పార్టీ ఉపనాయకులు హరీష్ రావు గారు స్పష్టమైన ఆధారాలతో పాటు స్పీకర్ గారు అంటే అందరి సభ ముందు తన యొక్క కంపెనీ అవినీతిని బయట పెడితే నీ ముందే కదా మాట్లాడింది ఆ రోజు, మేమందరం మేము కూడా ఉన్నాం కదా, నీ ముందే కదా ఆ రోజు హరీష్ రావు గారు అన్నీ బయట పెడితే సమాధానం చెప్పలేక పోయి మంత్రులందరితో ప్రలోభపడి వాళ్ళందరితో ప్రధేయపడి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి వాళ్ళతో చెప్పించుకొని దమ్ము లేదా 28 తారీఖు మాట్లాడితే ఈరోజు 8వ తారీఖు 12 రోజుల తర్వాత దాదాపు 10-12 రోజులు 11-12 రోజుల తర్వాత ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావే. ఆధారాలతో పాటు అవసరం అనుకుంటే మావి తప్పైతే మమ్మల్ని ఉరి తీయండి, దేనికైనా సిద్ధమని చెప్పేసి మేము ఛాలెంజ్ చేసినాం ఆ రోజు. హరీష్ రావు గారు సమానం లేదా రోజు నీకు? తప్పించుకో, రాత్రి ఫ్లైట్ ఎక్కి కేరళ వెళ్ళిపోయినావు. పోతే ఏంది ఇక్కడ అంతా మంత్రులందరితో ఏం చెప్పిస్తావు? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదని చెప్పించినావు? ఎవరిదో ముఖ్యమంత్రి గారు సభలో ఆన్ రికార్డ్ రాఘవ కన్స్ట్రక్షన్స్కి పొంగులేటి శ్రీనివాస్ గారికి ఇదే బొంకులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏం సంబంధం అండి అన్నాడు. ఏదో దూర బంధువు రెడ్డి అయినంత మాత్రాన కలుస్తారు, ఆ చుట్టరికరం కలుస్తుంది, ఎక్కడ చుట్టరికం దూరం చుట్టరికం కలుస్తుంది కానీ ఆయనకి ఏం సంబంధము అన్నాడు. ఇంతకంటే దిగజారుడు, ఇంతకంటే సిగ్గుచేటేమని ఉంటుందా? ఈరోజు వచ్చి దానికి అంతా కూడా వివరణ ఇస్తా ఉన్నారు. ఈరోజు అంటే ఆ రోజు అసెంబ్లీలో ఒక మాట, ఈరోజు ఒక మాట. ఆ రోజు తప్పించుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ కాదు, మేము కాదు, తోక ముడుచుకొని దొంగలేక పారిపోయిన ఆ రోజు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేరళకు అని చెప్పి చెప్తా ఉన్నాను. దొంగలేక పారిపోయిన రోజు మేము ఆ తర్వాత రోజు కూడా పట్టుబట్టినాం. ఖచ్చితంగా మాకు సభా సంఘం వేయాలి, లేకపోతే సిట్టింగ్ జడ్జితోని మీరు ఎంక్వైరీ చేపియాలని చెప్పినాం. ముఖ్యమంత్రి గారు వచ్చి మేము సిబిసిఐడి వేస్తామని చెప్పినాడు. ఇది ఎవరైనా సరే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా సరే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బంధువులైనా సరే మేము ఊరుకోమని చెప్పేసి చెప్పినాడు ముఖ్యమంత్రి గారు. కానీ సిబిసిఐడి అనేది ఒక అంటే హోంశాఖ ఉన్నది ముఖ్యమంత్రి గారి దగ్గర. ముఖ్యమంత్రి స్వయాన ఆయన పార్ట్నరే పొంగులేటి గారికి. ఏ రకంగా దీనిలో న్యాయం జరగదు. మీరు సిట్టింగ్ జడ్జితోనైనా సరే, లేకపోతే సభా సంఘం ఏమని చెప్పి డిమాండ్ చేసి తర్వాత రోజు కూడా మేము 29 తారీఖు కూడా డిమాండ్ చేసినాం. ఆ రోజు సభని మేము స్తంభింపజేసినాం. ఆ రోజు పెద్ద ఎత్తున మేము మధ్యాహ్నం పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం వరకు మేము వితౌట్ ఎనీ హాల్ట్ మేము కంప్లీట్గా మేము ఆ రోజు హౌస్ స్టాల్ చేసి దీనిపైన సభా సంఘం వేయాలని డిమాండ్ చేసినాము. దానికి సమాధానం చెప్పలేక, ఎంక్వైరీ చేయలేక ఆ రోజు మమ్మల్ని సస్పెండ్ చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఏం మాట్లాడతాడైనా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తప్పించుకుపోయిందని చెప్తున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, తప్పించుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ కాదు. ఆ రోజుగా దొంగలేక పారిపోయింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ బొంకులేటి శ్రీనివాసరెడ్డి గారిని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆయన ప్రధానంగా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ గారు టోటల్గా అధ్యయనం చేసేదని మాట్లాడతారు. కానీ ఈరోజు మాట్లాడే ప్రెస్ మీట్లో వారు మాట్లాడేటువంటి దాంట్లో వారు బాధ్యత గల పదవిలో ఉండి వారు ఎలాంటి తన తప్పులను కప్పుపిచ్చుకోవడానికే ప్రయత్నం చేశాడే తప్ప ఎలాంటి ఒక పారదర్శకత లేదు, దాంట్లో ఎలాంటి వివరణ లేదు, ఎలాంటి ఒక ఎవిడెన్సెస్ కూడా లేవు. తను పూర్తిగా తనకి సంబంధం ఉన్నది. మొదట ఏముంది, బోడగుండుకి మోకాలకి ఏం లింక్ పెడతారా అని చెప్పిండు స్టార్టింగ్లో, నాకు సంబంధమే లేదని చెప్పిండు. చివరికి వచ్చేసరికి నాదుర్గల్ భూములలో ఆయనకు సంబంధం ఉన్నది, వడ్డినాగలపల్లి భూములో సంబంధం ఉన్నది, ఆ కొత్వాల్గూడలో సంబంధం ఉన్నది. అదేవిధంగా క్రషర్లో ఏమవుతున్నదో మానస మన తిరుమల మెటల్ అని చెప్పినాడు కొత్వాల్గూడ, దాంట్లో సంబంధం ఉన్నది. అన్నిట్లో కూడా ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క బొంకులేటి శ్రీనివాసరెడ్డికి అన్ని కూడా ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ప్రజల పక్షనీయంగా కూడా నీ పైన నమ్మకం ఉంటే
నిజంగానే కాంగ్రెస్ జాతీయ పార్టీలో గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైల్వే శాఖలో ఇన్సిడెంట్ జరిగితే, యాక్సిడెంట్ జరిగితే బాధ్యత వహించి తనకు సంబంధం లేకున్నా నా శాఖలో జరిగింది కాబట్టి నేను రాజీనామా చేస్తాను, రాజీనామా చేసి ఆ రోజు ఒక ఆదర్శంతో నిలబడ్డాడు. ఈరోజు ప్రత్యక్షంగా డైరెక్ట్గా నీ పైన అన్ని ఆధారాలతో పాటు నువ్వు అవినీతిలో దొరికిపోయినావు. ఈరోజు బొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది పరిస్థితి ఏ రకమైందంటే కుడిదిల పడ్డ ఎలకలకు అయిపోయింది. కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, గిలగిల కొట్టుకుంటున్నాడు. నేను ఎవ్వరు కూడా కాపాడలేరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా నువ్వు తప్పు చేసినావు, నువ్వు దోషిగా నిలబడ్డావు తెలంగాణ సమాజంలో. ఇమీడియట్గా నువ్వు రాజీనామా చేయాలి, తక్షణం రాజీనామా చేయాలి. ఈరోజు నీ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అన్ని రుజువులతో నీ నోటితోనే నువ్వు ఆధారాలతో పాటు బయట పెట్టుకున్నావు. కాబట్టి ఇమీడియట్గా నీ పైన ఈ యొక్క ఎంక్వైరీ నిష్పక్షపాతంగా నడవాలంటే ఇమీడియట్గా తక్షణం రాజీనామా చేయాలి. లేకపోతే మాత్రం ప్రజలకు నిన్ను క్షమించరు. నీ యొక్క అన్యాయాలు, నీ యొక్క మామూలు విషయాలు కాదు, ఒక్కొక్కటి అన్నీ బయటికి వస్తూ ఉన్నాయి. తప్పకుండా దీనిపైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగానే హెచ్చరిస్తా ఉన్నాను.